ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా తక్కువ ఎత్తులో గాల్లో ఎగిరే కార్లతో రవాణాతో సమస్యకు చెక్ పెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రయోగాత్మకంగా చెన్నై, కోయంబత్తూరు నగరాల్లో ముందుగా ఎగిరే కార్గో కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అందుకు ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందిస్తోంది. ఇందుకోసం 22 మంది సభ్యులతో చెన్నై నగర సరుకు రవాణా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రాజెక్టులో పారిశ్రామిక, కార్పొరేట్, వాణిజ్య రంగాలు కీలకంగా ఉండగా వాటి అవసరాలు తీర్చేందుకు కార్గో హబ్లకు సరుకు రవాణా వేగవంతం చేయడాన్ని ప్రభుత్వం ప్రాధాన్యంగా పెట్టుకుంది. ఈ రవాణా వ్యవస్థ పర్యావరణానికి హాని చేయకుండా ఉండాలనేది ప్రధాన ఉద్దేశం కాగా రోడ్డు, రైలు, జల, వాయు రవాణా వ్యవస్థల్లో మార్పులు తేవాలని ప్రభుత్వం చూస్తోంది. ఎగిరే టాక్సీ ప్రాజెక్టును చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ పర్యవేక్షిస్తోంది. అయితే ముందుగా డ్రోన్ల ద్వారా సరుకు రవాణాపైన పలు పరిశీలనలు చేయగా సమయం వృధా, తక్కువ మోతాదులోనే కార్గో వెళ్తుండటంతో దానిపై ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. రోడ్డుపై ప్రయాణించే కారు కన్నా పెద్ద సైజులో ఉండే ఎగిరే టాక్సీలపై శ్రద్ధ చూపుతోంది. ఈ క్రమంలోనే ఎగిరే కార్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. అయితే కార్గో రవాణాకు ఇది పూర్తి ప్రత్యామ్నాయం కాదని, అత్యవసర రవాణాలో భాగంగా వాటిని తయారు చేశామని ఐఐటి మద్రాసుకు చెందిన ప్రొఫెసర్ సత్యనారాయణ చక్రవర్తి తెలిపారు. తక్కువ సైజులో ఈ తరహా వాహనాల్ని తయారు చేస్తున్న ప్రపంచపు తొలి స్టార్టప్ గా ఈ ప్లేన్ చరిత్రకెక్కనుందని చెప్పారు. ప్రత్యేకించి బిజీ నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య, ఇతర అత్యవసర సేవలు అందించడంలో వీటి పాత్ర అత్యంత కీలకం కాబోతోందని వెల్లడించారు. 50 నుంచి 200 కిలోమీటర్ల దూరాన ఉన్న గమ్యాలకు పైలట్ వీటిని తీసుకెళ్లగలరని తెలిపారు. ఈ టాక్సీలు కారు కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలవని, 400 మీటర్ల ఎత్తు నుంచి 5000 మీటర్ల ఎత్తు వరకు వెళ్లగలవని పేర్కొన్నారు. ఇక కార్గో రవాణాలో సరికొత్త విప్లవం తెచ్చేలా ఐఐటి మద్రాసులోని ఇంక్యుబేటర్ కేంద్రంగా నడుస్తున్న ఈ ప్లేన్ సంస్థ విస్తృత పరిశోధనలు చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎగిరే ఎలక్ట్రిక్ టాక్సీల్ని మార్కెట్లో తెచ్చేలా ఈ స్టార్టప్ ఎంతగానో కృషి చేస్తోంది.